సో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అండ్ ఇప్పుడు రాష్ట్రాన్ని పాలించబట్టి ఇప్పటికే మనకు అందరికీ ఎరగనే 6 నెలల పైనే అవుతుంది. కానీ ఈ 6 నెలల్లో నిరుద్యోగులు పడ్డ తిప్పలు అన్నిని కాదు, కనీసం వాళ్ళ గలమెత్తి వాళ్ళ సమస్యల గురించి కూడా చెప్పుకునే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయింది. సో దీనిపైన అసలుకి ఎట్లా ఉంది సిచ్యువేషన్? నిరుద్యోగులకి ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఇంకోవైపు నిరుద్యోగులు చూస్తుంటే ముట్టడులు యత్నిస్తున్నారు, నిరాహార దీక్షలు చేస్తున్నా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదు. దీంతో ఇప్పుడు మనం చూస్తుంటే వాళ్ళు నిరుత్సాహానికి గురై సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. సో ఇది అన్న పరిస్థితి రాష్ట్రంలో. ఏమంటారు దీని మీద? రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులను రెచ్చగొట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో దాదాపు మేము అధికారం రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా 2 లక్షల ఉద్యోగాల గురించి నిరుద్యోగులు రోడ్డెక్కి మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కనీసం కూడా ఎక్కడ కూడా కనీసం చీమ కుట్టినట్టు అయితే లేదు. వాడు ఒక రేవంత్ రెడ్డి ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాగానే అన్నీ మర్చిపోయాడు. అంటే ఆయనకు ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి డేట్ ఫిక్స్ చేసి టైం ఫిక్స్ చేస్తే ఆయన కలవడానికి, చంద్రబాబు నాయుడు కలవడానికి సమయం ఉంది. నిరుద్యోగుల పక్షాన రేవంత్ రెడ్డి ఆనాడు మాట్లాడినటువంటి మాటలు ఆనాడు ఇలా ప్రభుత్వానికి తీసుకొచ్చి నిరుద్యోగులు రెచ్చగొట్టి తీసుకొస్తే కనీసం వాళ్ళు రోడ్డెక్కి అనేక సందర్భాలుగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కానీ వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మేధావి వర్గం కానీ ఎవరు కూడా కలిసే పరిస్థితి లేదు. వాళ్ళు ఇలా నిరుద్యోగులను మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోరు. ఇదే నిరుద్యోగులతో మీ ప్రభుత్వాన్ని గద్దెదించడం ఖాయం. ఎందుకంటే నిరుద్యోగులను మోసం చేసినాడు ఎవడు కూడా నిలబడలేదు, రేవంత్ రెడ్డి అనేటోడు కూడా నిలబడడు. ఎందుకంటే మేము ఇలా చెప్తున్నాం, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంకి వచ్చినాక దాదాపు కేసీఆర్ గారి నాయకత్వంలో 2,40,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏర్పాటు చేసినాం. ప్రైవేటు రంగంలో దాదాపు 20 లక్షల పైగా ఉద్యోగాలు ఏర్పాటు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు మోసం చేసి నిరుద్యోగులను రెచ్చగొట్టు. మేము బిస్వాల్ కమిటీ ఆధారంగా దాదాపు ఆ కమిటీ ఆధారంగా మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. ఇలా 2 లక్షల ఉద్యోగాల్లో గ్రూప్ 1లో 1:100 అని చెప్పేసి నీ డిప్యూటీ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడు. ఏం మాట్లాడినావా? నువ్వు మాట్లాడిన మాటలే కదా. ఇలా 1:100 చేసుకోవాలంటే నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? 1:100 పెట్టాలని చెప్పి ఫైట్ చేస్తుంటే నువ్వు 1:50 అని చెప్పి నిన్న రిజల్ట్ డిక్లేర్ చేస్తావు. ఈ గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలకు పైగా నోటిఫికేషన్ వేయాలని చెప్పి విద్యార్థులంతా కూడా పోరాటం చేస్తారు. గ్రూప్ 3లో 3,000 పైన మెగా డిఎస్ అని చెప్పినావు. నువ్వు నిరుద్యోగులను మోసం చేసి మెగా డిఎస్ వేస్తాను. మెగా డిఎస్ పేరు మీద కేసీఆర్ గారు వేసినటువంటి 5,000 డిఎస్సీలో పోస్టులకు ఇంకొక తూతు మంత్రం 5,000 పోస్టులు వేసుకొని 11,000 నోటిఫికేషన్ ఇచ్చిన 11,000 ఉద్యోగాలకు. ఆ ఉద్యోగాలు కూడా కనీసం మీరు డేట్ పోస్ట్పోన్ చేయాలని అడుగుతారు. కనీసం ఏది కూడా నీకు చీమ కుట్టినట్టు కూడా జరుగుతలేదు. ఎక్కడ నీవు ఏమున్నా కూడా కేవలం ఏదో ఏమంటారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటే ఎమ్మెల్యేలు రాత్రికే మాట్లాడి వాళ్ళ కండవగప్పుడు తప్ప, లేకపోతే ఆంధ్ర ముఖ్యమంత్రి చేతులు కలపడం తప్ప ఇలా నువ్వు ప్రభుత్వ ప్రతినిధివి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నావు. ఇలా రేవంత్ రెడ్డి అనేటోడు ఇలా నువ్వు చంద్రబాబు నాయుడు ఆనాడు కొట్లాడింది ఆంధ్రలతోనే కదా. ఇవాళ నువ్వు వాని చేతిలోకి ఇలా కీలుబొమ్మ అవుతున్నావు. ఇలా చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మ అవుతున్నావు. అరే రేవంత్ రెడ్డి, ఇలా మేము చెప్తున్నావు, నీవు నిరుద్యోగులను మోసం చేసినావు. నిరుద్యోగులను రెచ్చగొట్టి అలా ముఖ్యమంత్రి అయినావు. ఇదే నిరుద్యోగులు ఖచ్చితంగా గద్దె దింపడం ఖాయం. నిరుద్యోగులకు అండగా ఇలా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం మీకు అండగా ఉంటుంది. మేము మీకు ఏ పోరాటం తీసుకున్నా మేము ఆనాటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో మొదటి వరుసలో నిలబడ్డాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇలా నిరుద్యోగుల పక్షాన కూడా ఖచ్చితంగా మేము ఉంటాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మనకు అనుకున్నట్టు వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అన్ని హామీలను నెరవేర్చేంత వరకు కూడా ఆ ప్రభుత్వాన్ని మెడలు వంచైనా కూడా మనం హామీలను నెరవేర్చుకుందాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన నిరుద్యోగ అన్నల అక్కలు రోడ్డెక్కి మా ఉద్యోగాలు మాకు కావాలని ఒక పక్క కొట్లాడుతున్నారు. ఇంకోవైపు ఆంధ్ర ముఖ్యమంత్రితో చర్చలు, తెలంగాణ సెక్రటేరియట్లా మళ్ళీ ఆంధ్ర ఉద్యోగులను తీసుకొచ్చే ప్రయత్నాలు. ఇది ఎట్లా తీసుకొచ్చే మనం? అందుకే రేవంత్ రెడ్డి అనేటోడే ఆంధ్రలకు తొత్తు. రేవంత్ రెడ్డి అనేటోడు ఆంధ్రలకు మొదటి నుంచి కూడా తొట్టు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే కూడా నీకు తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఆనాడు నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నావు. ఇదే టీడీపీ పార్టీ అలా మళ్ళీ చంద్రబాబు నాయుడు తొత్తుగా వ్యవహరిస్తున్నావు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టే నువ్వు వింటున్నావు. ఆంధ్రకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రకు సంబంధించినటువంటి మిగతా విషయాలలో కూడా ఆ చంద్రబాబు నాయుడుగా తొత్తుగా వ్యవహరిస్తున్నావు. నిన్ను తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల పక్షాన కావచ్చు, యావత్తు యువత తరఫున కావచ్చు, నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మార్చుకొని నీ ప్రభుత్వాన్ని నీ యొక్క ప్రభుత్వం సంబంధించినటువంటి నీ ప్రభుత్వ రంగం సంబంధించిన మంత్రులను నువ్వు ఒక సిస్టమేటిక్గా నడుపుకో. ఏదో నా ప్రభుత్వంలో నేను ఏం చేసినా నడుస్తా అంటే ఎవడు కూడా ఇక్కడ ఊరుకోనట్లేదు లేదు. మేము ఎంతోమంది దాదాపు 1,200 మంది విద్యార్థులు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఇది తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు మళ్ళీ ఆందోళన చేతులు ఎట్లా తాకట్టు పెడతావని
అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఆనాడు ఆయనే కదా చెప్పిండు, నేను 2014 ప్రమాణ స్వీకారం చేయను అని చెప్తే 7 మండలాలు ఆంధ్రాలో కలిపిరాను. ఇలా సిగ్గు లేదా మరి వాళ్ళని తీసుకొచ్చుకొని ఇలా మళ్ళీ ఇదే ఇలా ప్రజాభవన్ అని చెప్పి ఇలా ప్రజాభవన్లో ఆయన చెప్పినటువంటి డేట్ ఫిక్స్ చేసుకొని ఆయన చెప్పిన టైం ఫిక్స్ చేసుకొని నువ్వు మళ్ళీ చంద్రబాబు నాయుడు మోచేత్తు నీళ్ళు ఎందుకు తాగాలని చెప్పి కూడా సందర్భంగా అడుగుతున్నాం. నీవు చంద్రబాబు నాయుడు ఆనాడు నుంచి కూడా చంద్రబాబు నాయుడు శిశునువే, చంద్రబాబు శిశుగానే వ్యవహరిస్తున్నావు తప్ప నువ్వు ఒక తెలంగాణ ప్రజల ప్రతినిధిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నావు. ఎందుకంటే తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ఆత్మగౌరవం, ఈ ఆత్మగౌరవాన్ని మరొకసారి కూడా నువ్వు ఆంధ్రుల చేతిలో తాకట్టు పెట్టాలంటే తరిమి కొడతాం బిడ్డ రేవంత్ రెడ్డి. నువ్వు తస్మాత్ జాగ్రత్త, లేని పక్షంలో ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల పక్షాన మేము కొట్లాడి కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక తెలంగాణలో ఇప్పుడుండే ముఖ్యమంత్రికి నిరుద్యోగుల పట్ల ఎంత శ్రద్ధ ఉందనే మనకి ఎరకైతుంది 10 రోజులకెళ్ళి. ఇక మరి విద్యా వ్యవస్థ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళు షురు అయిపోయినాయి, ఇప్పటికి పిల్లలకు బుక్కులు ఇప్పటి వరకు కూడా విద్యా వ్యవస్థలో విద్యాశాఖ మంత్రి లేనటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి లేని ప్రభుత్వం రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. ఒక అకాడమిక్ ఇయర్ రన్ చేయాలంటే విద్యా వ్యవస్థలో ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అనేక మంది కార్పొరేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ కాలేజీలో ఫీజులు దోచుకుంటారు. వాటిపైన ఒక సమీక్ష లేని ఒక మంత్రి లేని ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి కొనసాగుతుంది. కాబట్టి నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఇటువంటి ఏమీ కూడా పట్టించుకోలేనట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేవలం రియల్ ఎస్టేటు, కేవలం బ్రోకర్లను వీటికి మాత్రమే తావున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గర పడ్డాయి. నిరుద్యోగులంతా రోడ్డెక్కి ధర్నాలు చేస్తే నీకు సంబంధించినటువంటి తాబేదాలతో నువ్వు మాట్లాడిపిస్తున్నావు. అమ్మాయిలు రోడ్డు మీద ధర్నాలు చేస్తే వీళ్ళు పేటెంట్ అంటావు, ఇంకోని పేటెంట్. నిరుద్యోగులకు ఎవరినైనా కలుస్తారు. ఉద్యోగాలు రావాలంటే గతంలో ఉన్నటువంటి పార్టీలను కలిసి, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలను కలిసారు. నిరుద్యోగులు ఎప్పుడు కూడా వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే అందరినీ కూడా కలుస్తారు. మీరు మీ తాబేదారులను పెట్టించి అనేక రకాలుగా మాట్లాడిపిస్తారు. ఇది తస్మాత్ జాగ్రత్త. ఎవ్వరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవడానికి ఎవ్వరు లేడు. ఎందుకంటే ఇలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నువ్వు ఆనాడు పోరాటంలో లేవు. ఎందుకంటే పోరాటం చేసింది మేము, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు కాకతీయ అనేక యూనివర్సిటీలు విద్యార్థులంతా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా దేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది. ఈ రాష్ట్రాన్ని ఇలా నువ్వు ఒక అప్రతిష్ట పాలు చేసేందుకు మళ్ళా ఆందోళన చేతిలో పెట్టి నువ్వు ఆందోళనకి మోచేతి నీళ్ళు తాగుతున్నావు. కాబట్టి ఎవడు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేడు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దించేంత వరకు కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాల కోసం ఇంకా కొట్లాట కొనసాగుతుందని అయితే హెచ్చరిస్తున్నారు. మరి సర్కార్ దీనిపైన ఎట్లా స్పందిస్తుందో చూడాలి.